నిర్మల్ జిల్లా కాంగ్రెస్ హామీలను అమలు చేయాలని సిపిఎం డిమాండ్. కాంగ్రెస్ ఎన్నికలు ఇచ్చిన హామీలను అమలు చేయాలని సిపిఎం జిల్లా కార్యవర్గ సభ్యులు దుర్గం నూతన కుమార్ డిమాండ్ చేశారు. బుధవారం జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. కాంగ్రెస్ ఎన్నికలు అనేక హామీలు ఇచ్చిందని వాటిని అమలు చేయాలన్నారు. వరి ధాన్యం క్వింటాలకు 500 బోనస్ చెల్లిస్తామని ప్రకటించి నేడు అది సన్నపు వడ్లకు మాత్రమే అనడం సరైంది కాదని మండిపడ్డారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల హామీలను దుమ్మలో తొక్కుతుంది. రైతులకు ఇచ్చినటువంటి హామీలను అమలు చేయకుండా దాటివేయడాన్ని భారత కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్టు సిపిఎం నిర్మల్ జిల్లా కమిటీ తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. వరి ధాన్యంకు క్వింటాల్కు 500 రూపాయలు బోనస్ ఇస్తామని చెప్పి ఎన్నికల్లో హామీ ఇచ్చి ఎన్నికలు అయిపోగానే సన్నపోట్లకే 500 బోనస్ అని చెప్పి ప్రకటించడానికి తీవ్రంగా ఖండిస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వం పునరాలోచన చేసి రైతులందరికీ ప్రయోజనం కలిగే విధంగా వరి ధాన్యం మొత్తానికి క్వింటాల్కు 500 రూపాయల బోనస్ చెల్లించాలని చెప్పి సిపిఎం పార్టీ జిల్లా కమిటీగా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇప్పటికే రైతు బంధు పథకానికి వచ్చేసి 15,000 రూపాయలు రైతు బంధు పథకం కింద చెల్లిస్తామని చెప్పినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆ విషయంలో ఇప్పటికీ స్పష్టత ఇవ్వకుండా ఏ రోజు అమలు చేస్తామని చెప్పకుండా ఉండడాన్ని, మిగతా హామీలను అమలు చేయడంలో ఎప్పుడు అమలు చేస్తామని చెప్పి చెప్పకుండా ఉండడానికి తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. వెంటనే ప్రకటించాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేని ఏదైనా ఆందోళన చేస్తామని చెప్పి కూడా హెచ్చరిస్తున్నాం.